నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన ప్రజారంజకంగా జరిగిందని ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఆమ్దాల వలస కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో విధ్వంసం జరిగిందని, దానిని సరిచేస్తూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏడాదిలోనే వికాసానికి తెచ్చామని తెలిపారు. ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి పథకాలను అందించామని, యువతకు 10,500 కోట్లు పెట్టుబడులు ఆకర్షించి 6.50 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి నాయకులు చర్యలు చేపట్టామని అన్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత పాలన చేపట్టిన చంద్రబాబు 104 సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. 2019లో వైకాపా ఆ పథకాలను కుదించి 34 పథకాలు అరకొర అందించి గొప్పలు చెప్పడం సరికాదని అన్నారు. వారి పాలనలో ₹1 అయినా పెట్టుబడులు తెచ్చారా అని రవికుమార్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే 80% అమలు చేసిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం 64 లక్షల మంది తల్లుల ఖాతాలో తల్లికి వందనం 10.91 వేల కోట్ల రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు, ఈ నెల 20న రైతులకు పెట్టుబడి మద్దతు, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీసు అందిస్తామని అన్నారు. పరిపాలనపై అవగాహన లేకుండా సైకోలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ప్రతి హామీ నెరవేరుస్తామని తెలిపారు. గత ఎన్నికల్లో వైకాపాకు ప్రతిపక్ష స్థాయి లేకుండా ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదని అన్నారు. ముందుగా అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఇచ్చాడు. నేను అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పాడు. ఇచ్చాడా? 3,000 రూపాయలు ముచ్చటగా 3 నెలలు ఇచ్చావు. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు తప్ప 3,000 రూపాయలు పెన్షన్ ఈ రాష్ట్రంలో ఇచ్చావా? ఒక్కొక్క పేదవాడి కుటుంబం నుంచి కూడా పెన్షన్ల రూపంలో కాజేసింది 34,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఏడాదికి ఒక సంవత్సరంలో 21,000 కోట్లు ఇస్తే ఈరోజు ఈ సంవత్సరంలోనే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో 34,000 కోట్ల రూపాయలు ఈరోజు మేము పెన్షన్ల రూపంలో చెల్లించాం. 3,000 పెన్షన్ని 4,000 చేశాం. 3,000 వికలాంగుల పెన్షన్ 6,000 చేశాం. 5,000 రూపాయలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి 10,000 చేశాం. అసలు మంచం మీద రావలేని వాళ్ళకి 15,000 రూపాయలు చేస్తున్నాం. ఈరోజు మేము 34,000 ఇచ్చాం. అలానే ఈరోజు అమ్మఒడి ఇవ్వలా అని మాట్లాడాడు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి, అసలు నీకు బుద్ధి ఉందా? నీలాగేమైనా ప్రైవేట్ ఎక్కడో ఊరు పేరు లేని స్కూల్లో చదివానని చెప్పి నువ్వు సర్టిఫికెట్లు పెట్టినటువంటి వాడివి. నీకేం తెలుస్తుంది చదువు ఏంటో? నువ్వు పెట్టిన నిబంధన ఏంటి? 75% అటెండెన్స్ ఉండాలి. 75% అటెండెన్స్ ఉండాలంటే ప్రభుత్వం వచ్చి 4 రోజులు ఇస్తారా? అటెండెన్స్ ఎప్పుడు చేస్తారు? ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్ ఎండింగ్ అయిన తర్వాత టోటల్గా నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పుడు, అడ్మిషన్కి వెళ్ళేటప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు నియోజకవర్గంలోని గారా, శ్రీకాకుళం రూరల్ మండలం, శ్రీకాకుళం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని వినతులను శుక్రవారం అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపిస్తామని శంకర్ అన్నారు. కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు అందుతున్నాయని అన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వినతులు అందుతున్నాయని, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తున్నామని, గత కొద్ది నెలల్లోనే ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మన్ననలు అందుకున్నామని వివరించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని శంకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
యోగాసనాలు జీవితంలో భాగం కావాలని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వెల్లడించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇటీవల దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ జిల్లా అంతటా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా పరీక్షల కిట్స్ జిల్లాకు చేరుకున్నాయని, వీటిని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచామని అన్నారు. గ్రామాల్లో అమ్మవారి జాతరలు జరుగుతున్న సందర్భంగా ప్రజలందరూ కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ సమూహాలుగా ఉండరాదని పేర్కొన్నారు. చేతులు తరచుగా సబ్బుతోనూ శానిటైజర్తోనూ కడుక్కోవాలని, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోవాలని సూచించారు. కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రిమ్స్, జెమ్స్ ఆసుపత్రి రాగోలులో ఉచితంగా జరుగుతున్నట్లు తెలిపారు. అనుమానిత లక్షణాలు గలవారు అనగా జ్వరము, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, జలుబు, నీళ్ల విరోచనాలు తదితర లక్షణాలు కలవారు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలు పాటించాలని, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 5 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కూడా నెగిటివ్ రావడం జరిగింది. మన జిల్లాలో ఇప్పటివరకు 54 కోవిడ్ టెస్టులు చేయడం జరిగింది. ఈ అవుట్ ఆఫ్ 54 కోవిడ్ టెస్టుల్లో 1 మాత్రమే పాజిటివ్ రావడం జరిగింది. అయితే ఈ సమయంలో నేను మరి ముఖ్యంగా మన జిల్లాలో మరి 100% రికవరీ రేట్ని మనం చూడటం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ కోవిడ్ వేవ్లో నేను చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశనాల ప్రకారం మరియు మన రాష్ట్ర ప్రభుత్వం మరియు మన జిల్లా కలెక్టర్ వారు ఇచ్చిన నిర్దేశనాల ప్రకారం మనం ఈ కోవిడ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరినీ నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ కోవిడ్ ప్రస్తుతానికి మనం వెంటిలేటర్ మీద కానీ, ఆక్సిజన్ సపోర్ట్ కానీ, ఐసీయూలో ట్రీట్మెంట్ పొందే కేసులు మన రాష్ట్రంలో అయితే అసలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది మైల్డ్గా వచ్చిపోయే విధంగానే ఉంది. కాబట్టి ప్రస్తుతం కోవిడ్ మనం అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తగు జాగ్రత్తలు ఏంటంటే, కరచాలనం నివారించడం, లేదంటే క్లోజ్ కాంటాక్ట్ నివారించడం, లేదంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతులు అడ్డం పెట్టుకోవటం, మాస్కులు, శానిటైజరు. మరి మనం 2019-20లో కోవిడ్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో అట్టి రీతిగా మన స్వీయ సంరక్షణ కొరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు మనకి కొన్ని లక్షణాలు, దగ్గు, రొంప, జ్వరము, లేదు గొంతు నొప్పి, లేదు నీరసము, ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉన్నట్టయితే మనము ఖచ్చితంగా దగ్గరలో ఉన్న మనకి రిమ్స్లో మన జిల్లాలో కోవిడ్ టెస్టులు చేయడం జరుగుతుంది. మనకి అందుకు సంబంధించిన సకల పరికరాలు మరియు టెస్ట్ కిట్లు కూడా మనకి మన జిల్లాకి రీచ్ అయ్యాయి. సో ఏదైనా మీకు అనుమానిత లక్షణాలు, లేదు మీ కుటుంబంలో ఎవరికైనా అనుమానిత లక్షణాలు కానీ, మీ చుట్టుపక్కల ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చి కోవిడ్ టెస్టులు చేయించుకోండి. తర్వాత కోవిడ్ మనకి సంబంధించి పాతకాలంలో మనం ఏ విధంగా హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇచ్చామో, అంటే మందులు కూడా ఇవ్వటం జరిగింది. ఆ మందులు కూడా రెడీ చేసి అవి కూడా అవసరాన్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నేను మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, అనవసరంగా భయాందోళనకు గురయ్యి కోవిడ్ గురించి ఆందోళనతో మీరు పిడికితనంతో మీరు ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి మరియు చిన్న వైద్యం చేసే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తి మీ ధనాన్ని, మీ సమయం. యోగాసనాలు జీవితంలో భాగం కావాలని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వెల్లడించారు. శుక్రవారం 80 అడుగుల రహదారిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగాపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతిరోజు ఇంటి వద్దే యోగాసనాలు చేసుకోవచ్చని అన్నారు. యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు. యోగాసనాలతో వ్యాధులు దూరమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, ఆయుష్ శాఖ నుండి చంద్రశేఖర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ హరీష్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది, నగర ప్రజలు పాల్గొన్నారు. తీసుకుందాం. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడదాం. నిశ్వాసలనేది మనస్సును పెట్టాలి. శరీరానికి కావలసినంత ప్రాణవాయువుని అందించాలి. Seconds పాటు కంటిన్యూ చేయాలి. పొట్ట లోపలికి లాగడం, శ్వాస బయటకు విడిచిపెట్టడం.
వెరీ గుడ్. స్టాప్. శ్వాసని గమనించాలి. వెన్నెముక నిటారుగా పెట్టుకోవాలి. మీ ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించడానికి ఒక విశ్వసనీయ కేంద్రంగా కిమ్స్ నూతన రూపంలో మళ్లీ ప్రజల ముందుకు అనేక ప్రత్యేకతలతో వస్తుందని కిమ్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గూడేని సోమేశ్వరరావు అన్నారు. ఆధునీకరించిన ఆసుపత్రిలో ఈ నెల 15 నుంచి సేవలు పునఃప్రారంభం కానుండడంతో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిమ్స్ అందిస్తున్న సేవలను వివరించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో కిమ్స్ అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించి ఉన్నతమైన వైద్య సేవలతో సిద్ధంగా ఉందని అన్నారు. 14 ఏళ్లుగా ప్రజల నమ్మకాన్ని చూరగొన్న కిమ్స్ జిల్లా వైద్య రంగానికి నూతన దిశానిర్దేశం కానుందని చెప్పారు. ఒకే చోట 36 మంది వైద్య నిపుణులతో ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగి అత్యాధునిక సాంకేతికతతో కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాయని అన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, 24/7 అత్యవసర సేవలు, క్యాషెస్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం, కార్పొరేట్ కంపెనీలతో టైఅప్లు వంటి అనేక అంశాలు కిమ్స్ను శ్రీకాకుళంలో ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని అన్నారు. ప్రైవేట్ రంగంలో వైద్య సేవలు పరిమితంగా ఉన్న శ్రీకాకుళంలో కిమ్స్ జిల్లా వైద్య రంగానికి ఒక పెద్ద మార్పును తీసుకురానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల వైద్యం కోసం మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రాణాపాయ పరిస్థితుల్లో విలువైన సమయాన్ని వృధా చేయకుండా తక్షణమే అత్యుత్తమ వైద్యం స్థానికంగానే పొందే అవకాశం లభిస్తుందని చెప్పారు. ప్రయాసం అయినప్పటికీ కూడా మా చైర్మన్ గారు డాక్టర్ బొలినేని భాస్కర్రావు గారి పూర్తి అండదండలతో ఈ సంస్థని ఈ రూపుకు తీసుకురావడం జరిగింది. సో అందరూ కూడా అన్ని స్పెషాలిటీలో కూడా అన్ని స్పెషాలిటీ వైద్యులు కూడా పూర్తి 24 గంటలు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ వైద్య సేవలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేయడం జరిగింది. సో జిల్లా ప్రజలందరూ కూడా ఈ సదుపాయాలను వినియోగించుకుని మున్ముందు కూడా మాకు మరింత సహకారాన్ని అందించమని మరొకసారి మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. నమస్కారం. దీనిలో మాట్లాడచ్చా? సో కిమ్స్ గ్రూప్ అంతటికి అది మీకు తెలుసు, ఇది బేసిక్గా ఇది ఆల్రెడీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆల్రెడీ మార్కెట్లో కూడా ఉంది ఇది. అంతకు ముందు నుంచి కూడా ఇది బేసిక్గా కంపెనీ. సో సిఎస్ఆర్ యాక్టివిటీ అన్నది కంపెనీలో ఒక స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. సో ప్రతి సంస్థ నుంచి మెయిన్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్కి సంస్థ తాలూకా బిజినెస్ వాల్యూమ్ బట్టి మనకైతే గత 10 సంవత్సరాలుగా మనం సంవత్సరానికి 12 లక్షలు కేవలం సిఎస్ఆర్ యాక్టివిటీకి హెడ్ ఆఫీస్ పంపిస్తాం ఆన్ రికార్డ్. సో దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మన తుఫాన్ టైంలో 1.5 కిమ్స్ సంస్థ తరఫున సీఎం గారికి ఇచ్చాం, 50 లక్షలు పోలీస్ వాళ్ళకి ఇచ్చాం. ఇవన్నీ కూడా ఈ ఫండ్స్ నుంచి వెళ్తాయి. ఈ ఫండ్ అంతా సిఎస్ఆర్ ఫండ్ కింద మన హెడ్ ఆఫీస్లో ఉంటుంది. ప్రతి యూనిట్ నుంచి ఖచ్చితంగా బై డిఫాల్ట్ ఈ పేమెంట్ అనేది వాళ్ళకి చేసేస్తాం, ఆన్లైన్ పేమెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ ఫండ్ నుంచి ఈ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. అలాగే అంతకుముందు నాకు గుర్తుంది, ఈ ఐ హాస్పిటల్ యాక్టివిటీ కూడా చాలా గ్రాండ్గా జరిగింది, చాలా పెద్ద ఎత్తున జరిగింది. దానికి కూడా మన వైపు నుంచి కిమ్స్ సంస్థ నుంచి చేయూత ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉంటుంది, మన జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్కి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది, పోలీస్ వారికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే మన లాస్ట్ టైం కోవిడ్ టైంలో కూడా, అంటే కోవిడ్ టైంలో మా హాస్పిటల్స్ అన్ని ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేయడమే కాదు. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య మిషన్ సత్ఫలితాలు ఇస్తుంది. 70 ఏళ్లు దాటిన వృద్ధులంతా ఈ పథకం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి అవకాశం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రకాష్ రావు తెలిపారు. నిరుపేదల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పి ప్రకాష్ రావు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో జన ఆరోగ్య యోజన పథకం కింద వైద్య సేవలు పొందవచ్చని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 70 ఏళ్లు దాటిన వృద్ధులంతా సమీప ఆరోగ్య కార్యకర్తను కలిసి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు పొందాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారు 1600 వ్యాధులు గుర్తించిందని, వీటన్నింటికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో సుమారు 57,000 మంది రోగులకు ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు అందించామని, దీనికోసం సుమారు 120 కోట్ల రూపాయలు వ్యక్తం చేశామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, బివి రవిశంకర్, జి లక్ష్మి, డాక్టర్ జిఎన్ రావు, అడప శాంతి, గుడ్ల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. మాకేంటంటే మొదట బిలో పావర్టీ లైన్కి మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ మీరు ప్రొవైడ్ చేయాలి. ఆధార్ కార్డు ఇస్తే సిఎంసిఓ అని ఒక లెటర్ని మేము ఇస్తాం. అన్నారు కదా మీరు, మాకు గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్, మాకు హెల్త్ కార్డు ఉంటుంది, వాళ్ళకు కూడా ఎగ్జిబిషన్స్ అయ్యి ఆ అవకాశం మాకు ఉంటుంది. ఇప్పుడు మన కార్డు ఏది ఉన్నా మన రాష్ట్రంలో వాడాలి. ఏబిపిఎల్ఏ అబౌవ్ 70 వాళ్ళకి లిస్ట్లో ఉన్నారనుకోండి, మీరు అర్జెంట్గా వెళ్ళి చేయించుకోండి. సరదాగా ఎవరో మీ వాళ్ళతో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు పాఠశాల అభివృద్ధి పేరుతో 2,000 రూపాయలు కోత పెట్టడం దుర్మార్గమని అన్నారు. సూర్యమహల్ జంక్షన్ నుండి 7 రోడ్ జంక్షన్ వరకు 200 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి చందు మాట్లాడుతూ, పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ప్రభుత్వం ఇచ్చే 15,000 విద్యార్థుల విద్యకు కొంత గొప్ప ఉపయోగపడుతుందని, అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజులు కట్టడానికి దోహదపడతాయని భావించారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తల్లి అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి ఆ సంతోషం అరక్షణం కూడా ఉండనివ్వకుండా కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు 10,000, పట్టణాల్లో 12,000 లోపు ఉండాలని, రైస్ కార్డు ఉండాలని, ఫ్యామిలీకి 3 ఎకరాల లోపు మాగాణి లేదా 10 ఎకరాల లోపు పొడి భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండాలని, ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో సహా ఎలాంటి 4 వీలర్స్ ఉండకూడదని, కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్లు దాటకూడదంటూ, విద్యార్థుల హాజరు ఖచ్చితంగా 70% ఉండాలంటూ షరతులు పెడుతూ పాఠశాల అభివృద్ధికి 2,000 రూపాయల కోత విధించడం సిగ్గుచేటని అన్నారు. కొంతమందికైతే సాంకేతిక సమస్యలంటూ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి ఎలాంటి షరతులు లేకుండా తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేసి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను కలుపుకొని నిరసనలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు హరీష్, జైరాం, టౌన్ కమిటీ సభ్యులు కార్తీక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మానవ శరీరానికి శక్తిని ఇవ్వడానికి పోషకాలు ఎంత అవసరమో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్ కూడా అంతే అవసరం. సీజనల్ పంటలలో అత్యంత ప్రాచుర్యం పొందిన మానవ శరీరానికి కావలసిన ఫైబర్ పుష్కలంగా కలిగిన ఆహార పదార్థం పైనాపిల్. మైదానం ప్రాంతంలో అసలు జాడైనా కనబడని ఈ పంట పాలకొండ నియోజకవర్గం సీతంపేట గిరిజన ప్రాంతంలో మాత్రం విరివిగా పండుతోంది. ప్రతి గిరిపుత్రుడు జూన్ నెల మొదలైందంటే చాలు తమ కష్టాలను తీర్చే కామధేనువులా భావించే ఈ అలస ప్రస్తుతం రైతులకు వృధా ప్రయాసనే మిగిలిస్తోంది. కష్టాల కడలిలో సైతం తాము నమ్మిన పంట తమకు అన్యాయం చేయదు అని భావించే గిరిజనులు గిట్టుబాటు ధర లేక లోలోపలే కన్నీటిని దిగమింగుతూ కాలం వెళ్లదీస్తున్నారు. చుట్టూ ఎత్తైన కొండలు, ఎటు చూసినా పచ్చని ప్రకృతి అందాలు, అడవి తల్లినే అమ్మగా నమ్మి పండించే పంటలే గిరిపుత్రులకు జీవనాధారం. పోడు వ్యవసాయ పద్ధతిలో పండించే పంటలే వారి కుటుంబ పోషణకు ఆదాయం. ప్రపంచం ఎంత నాగరికత చెందినా నేటికి దళారీల చేతిలో బందీగా బతుకుతున్నప్పుడు పోడును నమ్మి కూడి తినొచ్చని ఆశించిన రైతు గడిచిన కొన్నేళ్లుగా గిరిజన రైతులకు నిరాశే ఎదురవుతుంది. మరీ ముఖ్యంగా పైనాపిల్ పంట పండించే రైతుల కష్టాలైతే వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఉదయం 6 గంటలకు పంట సాకు ఇంటిళ్లపాది వెళితే తిరిగి ఏ సాయంత్రమో అర్ధరాత్రో ఇంటికి చేరుతారు. కొండలు గుట్టలు ఎక్కి వెళ్ళి మరీ పైనాపిల్ సాగు చేస్తారు. మానవ శరీరానికి అత్యంత లాభం చేకూర్చే ఈ పైనాపిల్ వాటిని సాగు చేసే వారికి మాత్రం నష్టమే కలిగిస్తుంది. బయట మార్కెట్లో వీటిని కొనే వినియోగదారులు ఒక్కొక్కటికి 50 నుండి 70 రూపాయలు కొనుగోలు చేస్తుంటే దళారీలు మాత్రం గిరిజన రైతాంగం నుండి 4 లేదా 5 రూపాయలు కొనుగోలు చేసి భారీ లాభం పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరుణంలో పైనాపిల్ సాగు చేసే రైతుల కష్టాలు తీరుతాయని వర్షపు చినుకులకై ఎదురుచూసే చకోర పక్షుల్లా సీతంపేట గిరిజన రైతులు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ అధికారులు ప్రభుత్వం కలిసి తమ పంటలను నిలువ చేసుకునే విధంగా కోల్డ్ స్టోరేజీలు కట్టించడంతో పాటు
వైజాగ్, విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం, పాలకొండ లాంటి ప్రధాన మార్కెట్లలో తామే స్వయంగా తమ పంట అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తే దళారీల చేతిలో దగా కాకుండా తమను తాము రక్షించుకోవడమే కాకుండా అతి తక్కువ ధరకే ప్రజలకు ఈ పైనాపిల్ అందిస్తామని ధీమాగా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు గిరిజనుల కష్టాన్ని గుర్తించి వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని సీతంపేట గిరిపుత్రులతో పాటు రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.